చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బీన్స్ తాలింపు చేస్తున్నాను. చూడండి, ఇవి బీన్స్ హాఫ్ కేజీ తెచ్చాను, కొన్ని తీసి పక్కన పెట్టాను, అన్నీ ఒలుచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బీన్స్ కాయలు కడిగి కొంచెం ఉప్పు వేసాను, విజిల్స్ పెడతాను ఇప్పుడు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బాగా ఏమైపోయింది, 3 విజిల్స్కంతా బాగా ఉడికిపోయింది, ఎక్కువ నీళ్ళు కూడా లేవు. చూడండి, ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు తర్వాత పెడతాను. ఇప్పుడు ఎలా అంటే, అవి ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, ఈ చెమ్మంతా, నీటి చెమ్మంతా ఆరిపోతానే నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లవాయ, ఎర్రగడ్డ, కరివేపాకు అన్నీ వేయించుకొని తర్వాత ఏం చేస్తాను, ఆ బీన్స్ కాయలు దీంట్లో వేసి వేయించుతానండి. ఆ చెమ్మంతా కరిగిపోనియండి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, చెమ్మంతా పోయింది కదా. ఇప్పుడు చూడండి అమ్మా, బాగా నూనె వేస్తున్నా. చాలు, ఎక్కువ వద్దు నూనె, ఆ మాత్రం నూనె చాలండి. ఇప్పుడు ఏం వేస్తున్నా, ఆవాలు వేస్తున్నా, చాలు. ఇప్పుడు ఏం వేస్తున్నా, జీరా అంటే జీలకర్ర, ఆరోగ్యానికి బాగా డైజెషన్కు మంచిది, వాతం పిత్తం అన్నీ కొట్టేస్తుంది. కొంచెం చిటపటలాడిచ్చే అవి. తర్వాత వట్టిమిరపకాయ, ఎర్రగడ్డ అవన్నీ కరివేసాను. వట్టిమిరపకాయలు వేసాను చూడండి. వట్టిమిరపకాయలతో పాటి చూడండి, ఇవి కూడా ఎర్రగడ్డ, తెల్లగడ్డ అవన్నీ వేసేస్తాను బాగా. ఫ్రెండ్స్, అవి అలా దూరగా ఉన్నప్పుడే మనము బీన్స్ కాయ ఎత్తేసేయచ్చు. ఇప్పుడు ఏగుతూ ఉంది కదా, అది అంత ఏగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీన్స్ కూడా ఏగాలి కదా. ఇట్లా ఉల్లి పని ఉన్నప్పుడే అవి కూడా వేస్తే రెండు కలిసి ఏగుతాయి. ఫ్రెండ్స్, బీన్స్ దీంట్లో వేస్తా ఇట్లా. దీంట్లో ఉంటే బీన్స్ అన్నీ తీసేసి దీంట్లో వేస్తా ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గాల తాలింపు. ఆ నీటిలో ఉడకబెట్టినాము కదా, ఆ నీళ్ళల్లో ఉడకబెట్టినదంతా ఈ విధంగా తాలింపు పెట్టుకున్నాక అవన్నీ దీంట్లో ఆ నీళ్ళల్లో వంచేసి అవి పెట్టేసుకొని దీంట్లో వేసేస్తాం కదా బీన్స్ కాయలన్నీ. ఆ నీటిని అదంతా నూనె అబ్జర్వ్ చేసేస్తుంది అన్నమాట మొత్తం. దానిలలో బాగా తాలింపు రుచిగా ఉండడానికి ఇలా ఆ నీరు తిరవాతలో వేసినప్పుడు ఆ కాయల్లో నీరంతా ఏమైపోతుంది, బాగా ఏగుతుందనమాట. అప్పుడు తాలింపు రుచిగా ఉంటుంది. దాంట్లో పప్పుల పొడి వేసుకుంటే బాగుంటుందండి. ఎండు కొబ్బరి, పప్పు పుట్నాలు, వెల్లుల్లి, కారం పొడి, ఉప్పు, జీలకర్ర అన్నీ కలిపి పుట్నాల పొడి వేసుకొని ఉంటామా, ఆ పుట్నాల పొడి దీంట్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపు. బీన్స్ తాలింపు సాంబార్లో వాడతారు బీన్స్ తాలింపు,
ఈ విధంగా కూడా లెమన్ రైస్ లేక కూడా తింటారండి. చపాతీ లేక బాగుంటుంది, జొన్న రొట్టె లేక బాగుంటుంది. సూపర్ టేస్ట్ అండి. మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంత ఎత్తుగా ఉన్నది కదా పెనం నిండా, ఇప్పుడు తగ్గింది చూడండి. అది తాలింపు అనేది వాడే కొద్దీ ఏమైపోతుంది, తగ్గిపోతూ వస్తుంది. మళ్ళీ తర్వాత పుట్నాల పొడి వేసుకుంటాం. ఇంకా వేగనియండి కాసేపు. చూడండి ఫ్రెండ్స్, ఇదే పుట్నాల పొడి చెప్పాను చూడండి. పుట్నాలు, వెల్లుల్లిపాయి, కారం పొడి, జీలకర్ర, ఉప్పు వేసి దంచి పెట్టుకునేది. ఇది తాలింపులకి ఇలా నేను ఒకసారి వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఇది పుట్నాల పొడి పెట్టాను, శనక్కాయల పొడి పెట్టాను. శనక్కాయల పొడి అయితే మనము దేండ్లలో వేసుకోవచ్చు అంటే గోరుచిక్కుడు ఉంటుంది చూడు, గోరుచిక్కుడు తాలింపులోకి శనక్కాయల పొడి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మిగతా దానిలోకి పుట్నాల పొడి బాగుంటుంది ఫ్రెండ్స్. కాకరకాయలో కూడా వేసుకోవచ్చు పుట్నాల పొడి, చిక్కుడుకాయలు వేసుకోవచ్చు, బీన్స్ కాయలు వేసుకోవచ్చు. అంటే మామూలుగా అయితే కనుక కొన్ని బెండకాయకి మళ్ళీ వేరు ఎట్లా వేస్తామంటే అది కొబ్బరి ధనియాల పొడి వేస్తాం బెండకాయకి. కొన్ని రకాల తాలింపులకు కొన్ని రకాల మసాలాలు తయారు చేసి పెట్టింటాం కదా, అన్నీ మీకు చూపిస్తానులేండి ఒకసారి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి తాలింపు మగ్గుతూ ఉంది. అట్లా చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గుతూ ఉంది చూడండి తాలింపు. ఇలా ఆ కాయల్లో ఉండే నీరు మొత్తము ఆ తాలింపులో వేసిన తర్వాత బాగా ఆవిరైపోయి బాగా తాలింపు నోట్లో పెట్టుకుంటే రుచి రావాలి. అట్లా ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తాలింపు రెడీ అయిపోయింది. పప్పుల పొడి వేసి మొత్తం కలదిప్పాను కదా. ఇది చపాతీ లేక కానీ, జొన్న రొట్టె లేక కానీ, రసమన్నం లేక కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ విధంగా లెమన్ రైస్ లేకైనా కానీ దేంట్లోకైనా తాలింపు చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము పీచు పదార్థం ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేది ఏమంటే బీన్స్ కాయలు కానీ, గోరు చిక్కుడు కానీ, చిక్కుడుగాయ కానీ ఇలాంటి ఆహార పదార్థాలను మనం తరచుగా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం అనేటువంటిది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీ తాలింపు ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.